Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. The counting alert. Counting కి కౌంట్ డౌన్ కొనసాగుతున్న వేళ ఏపీలో ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది? ఇంటెలిజెన్స్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ఉంది? స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పరిస్థితి ఏంటి? సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడ రౌడీ షీటర్ల బైండ్ ఓవర్ లేలా? ఇప్పుడు ప్రతి దానికి పక్కా ప్రణాళిక రెడీ చేస్తున్నారు పోలీసులు. ఇక ఎన్నికల రోజు ఆ తర్వాత చెలరేగిన హింస నేపథ్యంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తి చేయడానికి చాలా ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు జరిగాయి. ఇక స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పరిస్థితులపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఉత్తరాంధ్ర అప్డేట్స్ తో మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఇక చిత్తూరు డేటాతో మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు రెడీగా ఉన్నారు. అనంతపురం అప్డేట్ ని సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పల్నాడు పరిస్థితులేంటో వివరించేందుకు శివకుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనంతపురం వెళ్దాం. అనంతపురంలో జేఎన్టీయూ కౌంటింగ్ దగ్గర భారీ భద్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించారు. డ్రోన్ కెమెరాస్ బెలూన్లు ఎగరవేయకుండా ఆంక్షలు విధించారు. కౌంటింగ్ కేంద్రానికి 500 మీటర్ల దూరం వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రంలో 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జరుగుతోంది. అక్కడ సిచ్యువేషన్ గురించి వివరాలు అందించడానికి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఏంటి పరిస్థితి అక్కడ? గతంలో ఎప్పుడు కూడా కని విని చూడని విధంగా ఇవాళ జేఎన్టీయూలో భారీ భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ప్రధానంగా నా బ్యాక్ సైడ్ ఉన్నటువంటిది ఏదైతే కౌంటింగ్ కేంద్రం ఉందో ఇక్కడే రేపు జూన్ 4వ తారీఖున తాడిపత్రికి సంబంధించిన ఫలితాలు కూడా ఇక్కడే కౌంటింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల కూడా మొత్తం 500 మీటర్ల వరకు రెడ్ జోన్గా ప్రకటించి 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తే ఒక్క తాడిపత్రికి సంబంధించిన కౌంటింగ్ హాల్ ముందే 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నో ఫ్లయింగ్ జోన్గా కూడా దీన్ని ప్రకటించారు. ఎందుకంటే డ్రోన్ కెమెరాలు కావచ్చు, ఏదైనా బెలూన్లు కావచ్చు, ఏవి కూడా ఎగరేయకుండా పూర్తి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. కేంద్ర బలగాలతో కూడా అదనపు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గౌతమిశాల్ అయితే అర్ధరాత్రి 2 గంటలకు వచ్చి కూడా ఇక్కడ సెక్యూరిటీని అదేవిధంగా భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో అడిషనల్ ఎస్పీ నారాయణ రెడ్డి ఉన్నారు. అసలు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. సరే ఏంటి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? ఎందుకంటే పోలింగ్ రోజు అదేవిధంగా ఆ మరుసటి రోజు చెలరేగినటువంటి హింస కావచ్చు, అల్లర్ల నేపథ్యంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు ఇవాళ కౌంటింగ్కి సంబంధించి? ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ గారు మరియు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ గౌతమిశాలి ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మరియు జిల్లా ఎలక్షన్ అధికారుల సూచనల మేరకు ఏదైతే మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా జేఎన్టీయూ సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం 3 అంచెల భద్రతను ఏర్పడడం జరిగింది. అందులో ఫస్ట్ టైర్ భద్రత సెంట్రల్ సిఏపిఎఫ్ వాళ్ళు, కేరళ ఎస్ఏపి వాళ్ళు చేస్తున్నారు. దాని తర్వాత 100 మీటర్స్లో తర్వాత 9 గార్డులతోనిక డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ వాళ్ళు భద్రత కోసం ఏర్పరచడం జరిగింది. దీని తర్వాత 200 మీటర్స్లో సివిల్ పోలీస్తోనిక దాదాపు 100 మందితోనిక 3 అంచెల భద్రతను ఏర్పరచడం జరిగింది. దీనిలో 3 డిఎస్పీలు మరియు 3 సిఐలు, 6 మంది ఎస్ఐలను కూడా కేటాయించడం జరిగింది. ఇది కాకుండా మెయిన్ గేట్ నందు దాదాపు 10 నుంచి 15 మంది సిబ్బంది మరియు బీడీ టీంతో చెక్ చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా లోపలికి అలౌ చేయడం జరిగింది. నో ఫ్లయింగ్ జోన్ అంటే ఏదైనా కూడా డ్రోన్ కెమెరాస్ కానీ లేకుంటే బెలూన్స్ కానీ ఎగరకుండా దానికి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు. అలాగే సెక్షన్ 144ను కూడా అమలు చేయడం జరిగింది. ఈ యొక్క మెయిన్ గేట్ నుంచి ఏదైతే ఉందో ఎవరైనా కూడా అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ లేకుంటే అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఏవి లోపలికి అలవ్ లేదు. ఓన్లీ డిజిగ్నేటెడ్ ఐడెంటిటీ కార్డ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలవ్ చేస్తున్నాము. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి కూడా ఎవరికి అలవ్ లేదు. ఎవరైనా క్యాండిడేట్లు కానీ లేకుంటే ఏజెంట్లు కానీ చూడాలనుకుంటే సీసీ కెమెరాస్తో రూమ్ పెట్టాము, అక్కడ వాళ్ళు చెక్ చేస్తారు. చూసారు కదా, స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఈసారి క్యాండిడేట్లు కూడా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారిని కూడా అనుమతించకుండా స్ట్రాంగ్ రూమ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఒక వ్యూ పాయింట్ లాగా ఒక రూమ్లో ఏర్పాటు చేసి కేవలం దాన్ని మాత్రమే చూపిస్తాం. కేవలం కౌంటింగ్ రోజు మాత్రమే స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తాం. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా తాడిపత్రి కౌంటింగ్ హాల్ ఉన్న చోట నో ఫ్లయింగ్ జోన్, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు, ఎలాంటి బెలూన్లు కూడా ఎగరేయకుండా ఆంక్షలు విధించడం కూడా జరిగింది. ముఖ్యంగా జేఎన్టీయూ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.